స్వీడన్ దేశంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఒరెబ్రో నగరంలోని అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. నిందితుడు సహా 10 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. సుమారుగా 5 మంది విద్యార్థులకి తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయ్యాయి. అయితే స్కూల్లోకి చొరబడినటువంటి ఒక్కసారిగా ఆ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ప్రాణాలను కాపాడేందుకు స్కూల్ పై నుంచి విద్యార్థులు దూకేశారు. సో తమ ప్రాణాలని కాపాడుకునేందుకు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ కాల్పుల నుంచి బయటపడేందుకు వారంతా కూడా స్కూల్లో నుంచి దూకేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి నిందితుడు పోలీసులు మట్టుబెట్టారు. స్వీడన్ చరిత్రలో అతిపెద్ద కాల్పుల ఘటన ఇది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కాల్పుల సంఘటనకు సంబంధించి కాల్పుల శబ్దాలు కూడా మనకు వినబడుతూ ఉన్నాయి. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఆ విద్యార్థులకు సంబంధించి మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ మీకు కనబడుతోంది. ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆ నిందితుడు ఆ దృశ్యాల్లో మీరు చూడొచ్చు. సో పరుగులు పెడుతూ ఒక్కసారిగా విద్యార్థులంతా పరుగులు పెడుతూ ఉన్నారు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో ఏందో తెలియదు కానీ ఆ లోపలికి ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్ గా కాల్పులను ప్రారంభించేశారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులంతా స్కూల్ దగ్గర నుంచి దూకేసి వారంతా పరుగులు పెట్టారు. సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలు వినండి. మీరు ఆ సౌండ్ చూడండి, చాలా క్లియర్ గా శబ్దాలు కూడా వినబడుతున్నాయి ఆ గన్ ఫైరింగ్ కి సంబంధించి.